Welcome to Special Focus. ఏపీ ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి పనితీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఏపీలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వరుస పర్యటనలు చేసి ఓటర్ల జాబితాపై అధికారులు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించింది. అయితే రీసెంట్గా ఎన్నికల సంఘం తుది జాబితా విడుదల చేసింది. ఈ తుది జాబితాలో కూడా ఇంకా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. దీనిపై అధికార వైసీపీకి విపక్ష టీడీపీకి మాటల యుద్ధం మొదలైంది. ఓట్ల జాబితాలో వైసీపీకి చెందిన బోగస్ ఓట్లు ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీకి కూడా టీడీపీ నేతలు కావాలనే డబుల్ ఓట్లు నమోదు చేయించుకున్నారని మండిపడుతున్నారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవడంపై మండిపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించాలని ఇటీవల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా వాటిని తొలగించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలానికి చెందిన ఓటర్ల జాబితాలో ఇంకా మృతుల పేర్లు ఉన్నాయి. మర్రిపాడుకు చెందిన కందుకూరి రంగనాయకమ్మ కొన్నాళ్ల క్రిందట మృతి చెందింది. ముసాయిదా జాబితా ప్రకారం 185వ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు ఉంది. దానిని తొలగించాలని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసినా కుదరలేదు. ఏపీ ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి పనితీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఏపీలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వరుస పర్యటనలు చేసి ఓటర్ల జాబితాపై అధికారులు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించింది. అయితే రీసెంట్గా ఎన్నికల సంఘం తుది జాబితా కూడా విడుదల చేసింది. ఈ తుది జాబితాలో కూడా ఇంకా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. దీనిపై అధికార వైసీపీకి విపక్ష టీడీపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఓట్ల జాబితాలో వైసీపీకి చెందిన బోగస్ ఓట్లు ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీ కూడా టీడీపీ నేతలు కావాలనే డబుల్ ఓట్లు నమోదు చేయించుకున్నారని మండిపడుతున్నారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవడంపై మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించాలని ఇటీవల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా వాటిని తొలగించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలానికి చెందిన ఓటర్ల జాబితాలో ఇంకా మృతుల పేర్లు ఉన్నాయి. మర్రిపాడుకు చెందిన కందుకూరి రంగనాయకమ్మ కొన్నాళ్ల కిందట మృతి చెందింది. ముసాయిదా జాబితా ప్రకారం 185వ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు ఉంది. దాన్ని తొలగించాలని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసినా తుది జాబితాలో ఆమె ఓటరుగా ఉండడం చూసి షాక్ అయ్యారు. చిగురువలసలోని 186వ పోలింగ్ కేంద్రం పరిధిలో బురక భూలోకమ్మ, చల్ల రామన్న మరో 2 ఓటర్లు కొన్నాళ్ల కిందట మరణించిన వారి పేర్లు కూడా తుది ఓటర్ల జాబితాలో కొనసాగుతూనే ఉన్నాయి.
ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసినా తుది జాబితాలో కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన పోలింగ్ కేంద్రాల ఏజెంట్లు, కన్వీనర్లు ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో లోపాలు ఉన్నాయంటున్న తహసీల్దార్ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. ఇక అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. అయినప్పటికీ ఓటర్ల జాబితా పర్యవేక్షిస్తున్న అధికారుల్లో మార్పు రావడం లేదు. తుది జాబితాలో తప్పులు సరిచేశామని కలెక్టర్ గౌతమి చెప్పినప్పటికీ ఇంకా లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. బుక్కరాయ సముద్రం మండలం పాత చేదెళ్ల గ్రామంలో 1359 ఓటర్లు ఉండగా వాటిలో 100కు పైగా బోగస్ ఓట్లుగాను, మరికొన్ని స్థానికేతరులుగాను ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లను అక్రమంగా ఓటర్ల జాబితాలో చేర్చారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. మొత్తంగా తుది జాబితాలో కూడా తప్పులు జరగడంతో ఎన్ని జాబితాలు వేసినా అధికారుల పనితీరు మారనంత వరకు లోపాలు కనిపిస్తూనే ఉంటాయంటున్నారు ఓటర్లు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, బోగస్ డబుల్ ఓట్లను తొలగించాలని కలెక్టర్ను కోరుతున్నారు పార్టీ నేతలు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితా లోపం కారణంగా వైసీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల పంచాయతీ పెట్టినట్లయింది విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడేటువంటి సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి దొంగ ఓట్ల ప్రయత్నం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కుంభకోణం ప్రారంభమైంది. దానికి సంబంధించి ప్రధానంగా అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ నాయకులు ఉన్నారో మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పట్లో పెట్టుకొని మొత్తం గ్రామ సచివాలయం సిబ్బందిని కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు ఎక్కించేటువంటి ప్రయత్నం పెద్ద వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడుతుంది. దానికి ప్రధాన నిదర్శనం ఏంటంటే గతంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి గుత్తి రోడ్లో దాదాపు తండ్రి సంబంధించినటువంటి ఒకే పేరు ఉంది, కానీ 6 మందికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే తండ్రి ఉన్నట్లు మొత్తం కూడా ఓటర్ లిస్టు సంబంధించిన ఎవిడెన్స్ ఈరోజు బయటపడినటువంటి పరిస్థితి. ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రతిరోజు కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ మేము ఎన్నికలు సవరణలు చేస్తున్నాము, దానికి సంబంధించినటువంటి దొంగ ఓట్లు ఎక్కడ కూడా ఎక్కించేటువంటి ప్రయత్నం లేదు, నీతిగా నిజాయితీగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి ఒకవైపు ఏమో ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేస్తుంది, మరొక వైపు ఏమో దానికి సంబంధించినటువంటి అధికార పార్టీ కూడా చెప్తుంది. కానీ ఈరోజు మేము సూటిగా ఒకటి అడిగేటువంటి ప్రశ్న, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ప్రజలు నేరుగా ఎవరు ఓటు వారు వినియోగించుకోవాలంటే యంత్రాంగం తర్వాత అధికార పార్టీ దానికి సంబంధించినటువంటి ఒత్తులకు గురి చేస్తున్నారో ఆ విధానాన్ని అధికార పార్టీ వెంటనే ఉపసంహరించుకోవాలా. దాంతోపాటు ఏదైతే దొంగ ఓట్లు ఎక్కించేటువంటి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని పూర్తిగా యంత్రాంగం పరిశీలన చేసి అలాంటివి జరగకోకున్నట్టుగా నివారించేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఓటర్ల సవరణ అంటే ఓటర్లో ఉన్నటువంటి తప్పులు ఒకవేళ ఒప్పులు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి దాదాపు 2-3 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో ప్రతి ఇంటింటా సర్వే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అనంతపురం నగరంలో గుత్తి రోడ్లో ఉన్నటువంటి కేంద్రంలో మరి ఒకే ఫోటో పెట్టి దాదాపు ఆ ఫోటో పైనే 8-9 ఓటర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మేము ఓటర్ల సవరణ చేస్తున్నాం, ఓటర్ల సరిదిద్దుతూ ఉంటున్నారు, కానీ ఒకే ఫోటో పైన 8-9 ఇలా చాలా అటువంటి కాలనీలలో కూడా ఉన్నా కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం కూడా స్పందించలేదు. దీంట్లో ప్రధానంగా సచివాలయాలు కావచ్చు, అధికారంలో అక్కడ వార్డుల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, లేదంటే సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు మాత్రమే ఓటర్ లిస్టులో పెట్టి ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఓటర్లను కూడా తొలగించేటువంటి పద్ధతుల్లో ఉంది. ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ ఓటు పక్క వాళ్ళకు పడుతున్నటువంటి ఉంటే ఆ అభ్యర్థి ఆ క్యాండిడేట్నే దాదాపు 8-9 ఓటర్లుగా వాళ్ళనే వివిధ కాలనీలలో కూడా రూపొందించింది. మేము ప్రధానంగా
మరి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు, తక్షణమే చొరవ తీసుకొని ఓటర్ల సర్దిద్దుని తక్షణమే మరొకసారి చేసి ఇలాంటి దొంగ ఓట్లను కూడా తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఏపీ ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి పనితీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. మరి ఇటీవల విడుదల చేసిన తుది జాబితాలో కూడా అవకతవకలు, పొరపాట్లు కూడా 100కు పైగా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సో తుది జాబితాలో కూడా 100కు పైగా అవకతవకలు, పొరపాట్లు అనేవి అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా కొమ్ము కడుతున్నారు అనుకోవచ్చా? ప్రతిభ మీరన్నట్టుగానే గత కొద్ది రోజుల నుంచి, గత కొద్ది రోజులు కాదు, గత ఏడాది నుంచి కూడా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి జిల్లాలోనూ ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపుగా 10 నుంచి 15,000, 20,000 ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారంటూ. అది ఒక రకంగా చనిపోయిన ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే అడ్రస్ చేంజ్ చేశారని చెప్పి అర్జీ పెట్టుకొని దొంగ ఓట్లు ఎక్కించడం కావచ్చు. ఇట్లా రకరకాలుగా ఏ విధంగా చేయాలనో అన్ని రకాలుగా కూడా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి ఆ రకంగా దొంగ ఓట్లు రెడీ చేయడం, ఇట్లా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా బదులు కొడుతూ కూడా కొన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం కానీ ఇలాంటి మిగిలిన పార్టీలు కూడా, జనసేన ఇలాంటి మిగిలిన పార్టీలు కూడా ఎక్కడికక్కడ అధికారులకు, ఎన్నికల అధికారులకు అర్జీలు పెట్టుకుని ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన పెద్ద ఎత్తున అర్జీలు పెట్టుకుని ఇవన్నీ కూడా తొలగించాలని చెప్పి కూడా ఆందోళన చేయడం జరిగింది. ఉదాహరణకి తిరుపతిలో దాదాపుగా తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో, తిరుపతి నియోజకవర్గంలో 30,000 ఓట్ల వరకు కూడా పైగా కూడా దొంగ ఓట్లు నమోదు చేసుకున్న నేపథ్యంలో ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక చర్యలు తీసుకుని అప్పట్లో గత ఎన్నికల్లో ఉన్నటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి కలెక్టర్ గిరీష్ అని కూడా ప్రస్తుతానికి సస్పెన్షన్ వేయడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో విధులు నిర్వహించినటువంటి మరో 3-4 పైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళని విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 50 నుంచి 70,000 ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు ఎక్కించుకున్నారు. ఇట్లా పెద్ద ఎత్తున ఆధారాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవన్నీ కూడా ఒకవైపు నడుస్తున్నాయి. మరోవైపు అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి లిస్టు రెడీ చేసుకున్నారు, ఎక్కించుకున్నారంటూ కూడా ఆరోపణలు, దానిపైన వాస్తవాలన్నీ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టి మొత్తం కూడా తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ తుది జాబితాను విడుదల చేయడంతో ఒక రకంగా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పారదర్శకంగా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ కూడా కనపడడం లేదు. ఆ రకమైనటువంటి అందువల్లనే ఇవాళ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల అధికారులు చెప్తుంది అంటే ఇది నిరంతర ప్రక్రియ. తుది జాబితా విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా కూడా అయినా సరే పొరపాట్లు, ఈ రకంగా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న ఏదైతే ఉంటాయో ఆ దొంగ ఓట్లు తీసివేయడం కానీ, లేదంటే అర్హులకి ఓట్లు వాళ్ళకి నమోదు చేయించడం కానీ, ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇంకా కూడా విడుదల కాలేదు. కాబట్టి ఇది తుది జాబితా అయినప్పటికీ కూడా దాంట్లో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అవన్నీ కూడా ఎక్కడా కూడా జరగడం లేదనేది చాలా స్పష్టంగా కనపడుస్తుంది. అందువల్లనే ఇవాళ శ్రీకాకుళంలో చాలా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు బయటపడడం జరిగింది. మరోవైపు అనంతపూర్ కావచ్చు, లేదంటే తిరుపతి,
ఇట్లా చంద్రగిరి నియోజకవర్గాలు ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో గత 20 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పులివర్తి నాని అంటే ఒక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నం జరిగింది. అంటే ఒక అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా, ఎందుకంటే ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఇష్యూనే మరి ఆ రకంగా జరుగుతున్న పరిణామాలు ప్రజలు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఉన్నటువంటి అడ్రస్లు లేదంటే కనీసం చనిపోయిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కూడా తొలగించలేదంటే ఎన్నికల అధికారులు ఏ రకంగా రాష్ట్రంలో అంటే పనిచేస్తున్నారో దాన్ని బట్టి చాలా మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే ఒక్కొక్క అడ్రస్తో దాదాపుగా 5 ఓటర్ కార్డులు, 8 ఓటర్ కార్డులు, ఒక ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఆల్రెడీ అతనికి ఓటర్ ఉంటే వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలోకి వెళ్తే అక్కడ కూడా ఓటర్ నమోదు చేసుకుంటారు. వాటిని కూడా తొలగించలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా గందరగోళంగా ఉంది. గందరగోళం మధ్యలో ఇవాళ తుది జాబితా, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు తుది జాబితా అన్ని జిల్లాలకు కూడా కలెక్టర్లు విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ తుది జాబితా అది కరెక్ట్ కాదు, ఇంకా కూడా పెద్ద మొత్తంలో దొంగ ఓట్లు ఉన్నాయి, అది వందలు వేలల్లో కాదు పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గాల్లో 10,000, 15,000, 20,000 కూడా వాళ్ళ స్థాయిని బట్టి అధికార పార్టీ పెద్ద ఎత్తున ఈ రకంగా అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అంటే చర్యలు తీసుకున్న తర్వాతనే మరోసారి ఈ తుది జాబితాను విడుదల చేయాలని చెప్పి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజలు కూడా ఆ రకంగానే డిమాండ్ చేస్తున్నారు. ప్రతిభ గోపీనాథ్, మరి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయినప్పటికీ ఇప్పుడు మనం చూస్తే అనంతపురం కానీ ఇటు శ్రీకాకుళం కానీ ఒక ఫోటోతో 9 మంది ఓటర్లు ఓటర్ లిస్టులో రావడం అయితే జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఇది చాలా వరకు నిర్లక్ష్యమే దీనిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేసుకుని అధికార పార్టీ కొన్ని అక్రమాలకు పాల్పడనేది వాస్తవం. ఈ విషయంలోనే దీనికి రుజువు చేసేందుకే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి వచ్చిన సమయంలో అధికారులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే కలెక్టర్ గిరీష కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అధికారులు జిల్లా వ్యాప్తంగా అంటే ఇక్కడ తిరుపతిలో కానీ లేదంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులపైన కూడా కొంతమంది చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితే చాలా ప్రాంతాల్లో ఉంది. శ్రీకాకుళం కానీ అనంతపురం కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా దొంగ ఓట్లు ఎక్కించుకొని ఆ లిస్టును సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బిఎల్ఓలు కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన కలెక్టర్ల పైన లేదంటే కింది స్థాయిలో ఉన్న సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ రాజకీయ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వినపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, ఇంకా 2-3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఏమో మేము తుది జాబితా ఇచ్చేసాము, విడుదల చేసాము, ఇక మేము మా కార్యక్రమాలు అంటే మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము నిర్వర్తించేసాం కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి, రాజకీయ పార్టీలందరూ కూడా మీరు సిద్ధంగా ఉండండి అంటూ కూడా సంకేతాలు ఇచ్చేసిన నేపథ్యంలో మరి అధికారులు చెప్తున్న ప్రకారం గ్రౌండ్ లెవెల్లో ఈ ఉన్నటువంటి ఆల్రెడీ దొంగ ఓట్లు చనిపోయినటువంటి వాళ్ళ పేరు మార్పులు కావచ్చు, చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయడం కానీ లేదంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి నిరంతర ప్రక్రియ అనుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ రకంగా జరగడం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఏదో 5-10 ఓట్లు లేదంటే 20 ఓట్లు కాదు, వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. అది తిరుపతి కానీ లేదంటే చంద్రగిరి కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లో కడప, కర్నూలు, అనంతపూర్ పెద్ద ఎత్తున గతంలో అక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా విచారణ జరపాలన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఫైల్స్ అధికారుల మధ్య ఉన్నప్పటికీ కూడా వాటిపైన ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే గతం మనం చూసాం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మనం చూసాం, దాని తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా మనం చూసాం ఏ రకంగా దొంగ ఓట్లు అంటే ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, లారీలు, జీబుల్లో జనాలను తోలి ఏ రకంగా పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున అధికార పార్టీ వేసుకునేదో మనం అందరూ కూడా చూసాం. అంటే ప్రజలందరూ కూడా గమనించారు ఆ విషయాలన్నింటినీ కూడా. అయితే ఈసారి మాత్రం సార్వత్రిక ఎన్నికలు చాలా పారదర్శకంగా నిర్వహిస్తాం, అందువల్లనే జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒక కలెక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది ఇందులో ఉన్నారు. ఎందుకంటే తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి దానికి సంబంధించినట్టు కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఇక రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో జరిగినటువంటి ఇక శ్రీకాకుళం కానీ అనంతపూర్ కానీ ఇట్లా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో జరిగినటువంటి అక్కడ కూడా ఎంక్వైరీలు నడుస్తున్నాయి, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం అని అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఈ లోపే తుది జాబితా అనేది విడుదల చేశారు. ఈ తుది జాబితా ఎందుకు విడుదల చేశారనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంక్వైరీ నడుస్తుంది అంటున్నారు. మరి ఎలక్షన్కి సమయం ఇంకా ఉంది. ఎలక్షన్ సమయం ఉన్నప్పటికీ కూడా ఎందుకు తుది జాబితా విడుదల చేశారు? పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగిన తర్వాతనే ఓటర్ల లిస్టు తుది జాబితా విడుదల చేయొచ్చు కదా అనేటటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వినపడుతుంది. దీనికి సంబంధించి మాత్రం అధికారుల నుంచి కూడా ఎక్కడ కూడా స్పష్టత రాలేదనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రతిభ. రైట్ గోపీనాథ్.
ఇక తుది జాబితాలో కూడా తప్పులు జరగడం, మరి అటువైపు ఒకవైపు కలెక్టర్ గౌతమి చెప్పినట్లు కూడా లోపాలు సరిచేశామని చెప్పినా కానీ లోపాలైతే కొట్టొచ్చినట్టుగా కనిపించడం, మరి ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు.